ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ వ్లాగ్స్. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాల్సింది, బట్ కొంచెం లేట్ అయిపోయింది. నేను లలితాంబిక పూజ 41 డేస్ లలితాంబిక పూజ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. నేను చేసుకున్న లలితాంబిక పూజ 41 డేస్ అని. దాని కింద నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఒక సిస్టరు ఆల్మోస్ట్ ఆల్ 10 కామెంట్స్ చేశారు. ఈ ఇంకొకసారి నియమాలు అవన్నీ చెప్పరా, నేను ఈ వీడియో ఆల్మోస్ట్ ఆల్ 10 టైమ్స్ చూశాను, ఇంకొక వీడియో చేయరా అని చెప్పి. బట్ నేను అదే టైంలో ట్రిప్లో ఉన్నాను. అంటే మేము తిరుపతి టూర్కి వెళ్ళాము. కొంచెం 1 వీక్ దాకా పట్టింది మాకు ఆ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని రావడానికి. ఇంక అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది. ఈరోజైతే వీడియో చేస్తున్నాను. అందుకని నేను ఈ పూజకి నియమాలు, అలాగే నేను ఎలా చేసుకున్నానో అదంతా కూడా చెప్తాను. అలాగే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అంటే లాంగ్ అయిపోద్ది కాబట్టి. 41 డేస్ అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పూజని ఏదైనా శుక్రవారం స్టార్ట్ చేసుకోవాలి. శుక్రవారం రోజు ఫస్ట్ అమ్మవారికి సంకల్పం అయితే చెప్పుకోవాలి. నేనైతే పీఠం ఏర్పాటు చేసుకోలేదు. నార్మల్ నిత్య పూజ ఎక్కడైతే చేసుకుంటానో అక్కడే అమ్మవారిని అక్కడే ఉంచుకుని పూజ చేస్తున్నాను. విడిగా పీఠం పెట్టుకోలేదు. 41 డేస్ పీఠం పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అంటే డోర్ వేసుకుని ఎక్కడికి వెళ్ళకూడదు, గిడి పెట్టకూడదు, ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను పీఠం ఏం పెట్టలేదు. లాస్ట్ డే అయితే పీఠం పెట్టుకుని పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా డే 1 నుంచి కూడా నార్మల్గా అమ్మవారికి ఫస్ట్ ఒక ఫ్రైడే రోజు ఈ పూజ స్టార్ట్ చేసుకున్నప్పుడు అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ పూజకి నియమాలు ఏంటి అంటేనేమో కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు, అలాగే ఇంట్లో వండుకోకూడదు. అంటే నాన్ వెజ్ ఇంట్లోకి అసలు రానియొద్దు. అమ్మవారు మన ఇంట్లో ఉంటారు, మన ఇంట్లో ఉన్నారు అని నమ్మాలి. నిజంగానే ఉంటారు 100%. ఆ నమ్మకంతోనే ఉండాలి. మేము నాన్ వెజ్ తినలేదు, అలాగే నాన్ వెజ్ వండుకోలేదు. మా హస్బెండ్ ఎక్కడైనా బయట పార్టీస్ కంటే బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినా కూడా ఎవరైనా పక్కన వాళ్ళు నాన్ వెజ్ తింటే ఆయన ఇంటికి వచ్చాక ఆయన వెజ్జే తినేవాళ్ళు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాళ్ళు. ఇంట్లోకి కూడా అలాగే వచ్చేసేవాళ్ళు కాదు. చాలా నిష్ఠగా అయితే ఉన్నారు. అమ్మవారు కూడా మమ్మల్ని అలాగే అనుగ్రహించారు కూడా మేము చేసుకున్న పూజకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భూశయనము, అంటే కింద పడుకోవడం అనేది ఈ 41 డేస్ నేనైతే చేయలేదు. చేయగలిగే వాళ్ళైతే కంపల్సరీ చేస్తే మంచిదేను. బట్ నేనైతే చేయలేను. ఎందుకంటే 41 డేస్ ప్లస్ మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు బ్రేక్ ఇస్తాం కదా పూజకి. అలా ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది పూజ అయ్యేసరికి. అందుకని చెప్పేసి నేను 2 మంత్స్ కింద పడుకుంటే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి నేనైతే కింద అయితే పడుకోలేదు. నేను బెడ్ మీదే పడుకునేదాన్ని. అమ్మవారికి తెలుసు కదా మన ఆరోగ్య పరిస్థితి. అది మనం పెట్టుకునే నియమాన్ని బట్టి ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ వండుకోకూడదు, తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. కింద పడుకోకపోవడం అనేది మన ఇష్టం. మనం నియమం పెట్టుకోవాలి. ఇంకా పగటి నిద్ర పోకూడదు అని చెప్తారు కదా. బట్ అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. కొంతమందికి కుదరదు. అంటే చిన్నపిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి నైట్ అంతా నిద్ర ఉండదు. అలాంటి వాళ్ళు డే టైంలో పడుకోవాల్సి వస్తుంది. పడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ అమ్మవారికి చెప్పుకోండి. అంటే స్టార్టింగ్ సంకల్పం చెప్పుకునేటప్పుడే అమ్మవారికి చెప్పుకోండి, అమ్మ నేను ఈ పని చేయలేను, ఈ పని చేయగలుగుతాను, నేను ఇలా ఉంటాను అని. మీరు ఏం చేయగలుగుతారో అవి చేసుకుంటాను, ఏం చేయలేరు అవి చేయలేను అని ఫస్ట్ రోజు చెప్పుకోండి. కానీ మీరు ఫస్ట్ నుంచి ఏ నియమం అయితే ఫాలో అవుతారో అది లాస్ట్ వరకు అదే నియమం ఫాలో అవ్వాలి పూజలో అయితేను. పగలు నిద్రపోకోకుండా ఉండలేము అనుకునే వాళ్ళైతే పగలు నిద్రపోండి. నెక్స్ట్ తలస్నానము ప్రతిరోజు తెల్లవారుజామున చెయ్యాలా అంటే తలస్నానం చేస్తే మంచిది. బట్ నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పేసి నేనేం చేసేదాన్ని అంటే హెడ్ బాత్ ఫస్ట్ రోజు అయితే మార్నింగ్ టైమే పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు హెడ్ బాత్ చేశాను. నెక్స్ట్ నుంచి ఏం చేసేదాన్ని అంటే నేను డే బై డే ఈరోజు హెడ్ బాత్ చేశాను అనుకోండి, నెక్స్ట్ డే జస్ట్ తల మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకునేదాన్ని. ఆ ఈవినింగ్ టైం నేను మళ్ళీ ఆయిల్ పెట్టేసుకుని, అంటే ఈవినింగ్ పూజ అయిపోయినాక ఆయిల్ పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసేదాన్ని. అంటే డే బై డే హెడ్ బాత్ చేసేదాన్ని. ఇంకొకసారి మార్నింగ్ నాకు హెల్త్ బాగోలేదు, బాగా చల్లగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఈవినింగ్ టైం హెడ్ బాత్ చేసేదాన్ని. ప్రతిరోజు అయితే తల మీద నీళ్లు పోసుకోవడం అలా చేసేదాన్ని కాదు. ఎందుకంటే నా హెల్త్ అంత సపోర్ట్ చేయదు. నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది, మళ్ళీ అది సివియర్ అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. కాకపోతే పూజ చేసేటప్పుడు తలకైతే నూనె లేకోకుండా డ్రై హెయిరే ఉండేదన్నమాట. విడిగా అయితే ఆయిల్ నైట్ పూజ అయిపోయిన తర్వాత ఆయిల్ రాసుకుని మార్నింగ్ చేయడం కానీ, లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో ఆయిల్ రాసేసుకుని ఈవినింగ్ మళ్ళీ పూజ టైంలో స్నానం చేయడం, తల హెడ్ బాత్ చేయడం కానీ అలా అయితే చేసేదాన్ని.
ఇది మీ ఆరోగ్య పరిస్థితులు బట్టి అయితే చూసుకోండి. ఇంకా ప్రతి ఫ్రైడే వీలైనంత వరకు స్పెషల్ నైవేద్యం ఏమైనా పెట్టుకోవడానికి అమ్మవారికి ట్రై చేయండి. అంటే పాయసం గానీ, పులిహోర, పొంగల్ అట్లా ఏదైనా స్పెషల్ నైవేద్యం పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. నేనేం చేసేదాన్నంటే నార్మల్‌గా ప్రతిరోజు అమ్మవారికి కంపల్సరీ పానకం నైవేద్యంగా సమర్పించేదాన్ని. ఇంకా 2 అరటిపళ్ళుగా మాక్సిమం అరటిపళ్ళు ఉండే ఇంట్లో, లేకపోతే కొన్ని డేట్స్ కానీ అలా పెట్టేదాన్ని. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు అది క్లీన్ చేసుకుని, బయట ముగ్గులై పెట్టుకుని, స్నానం చేసేసి ఫస్ట్ అమ్మవారి దగ్గర అంతా క్లీన్ చేసుకుని, నెక్స్ట్ దీపాలు అవన్నీ క్లీన్ చేసేసుకుని, పానకం అది కలుపుకుని, ప్రసాదం పెట్టి, పానకం పెట్టి అమ్మవారికి పూజ చేసుకునేదాన్ని. పూజ చేసుకున్న తర్వాత లలిత ఫస్ట్ గణపతి అంటే శుక్లాంబరధరం ఉంటుంది కదా, అది చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లలితా సహస్రనామం పారాయణ చేసుకుని కనకదార స్తోత్రం చదువుకునేదాన్ని. కనకదార స్తోత్రం అయిన తర్వాత మహాలక్ష్మాష్టకం చదువుకునేదాన్ని. ఇంతవరకు చదువుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు హారతి ఇచ్చేసేదాన్ని. మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయ్యి నేను ఈ పారాయణ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి హారతి అయితే ఇచ్చుకునేదాన్ని. ఇచ్చుకున్న తర్వాత నాకు మా పాపకి లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 9:00 అట్లా అమ్మవారి దగ్గర దీపాలు కొండెక్కుతాయి కదా, కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ పానకాన్ని ఫస్ట్ నా ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఆ పానకంతో బ్రేక్ చేసేదాన్ని. అమ్మవారి ప్రసాదంతో నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసేదాన్ని. బ్రేక్ చేసుకున్న తర్వాత తర్వాత నార్మల్గా ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకునేదాన్ని. నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఏదైనా టిఫిన్ తీసుకునేదాన్ని. ఒక్కొక్క రోజు అసలు ఏం తీసుకునేదాన్ని కాదు నైట్ డిన్నర్లో అయితేను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 5:30కి ఎగ్జాక్ట్గా మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్ళిపోయేదాన్ని. పూజ రూమ్లో మళ్ళీ దీపాలు మార్నింగ్ కడిగాం కదా అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ అలాగే దీపం పెట్టకూడదు. ఈవినింగ్ కూడా మళ్ళీ అన్ని దీపాలు క్లీన్ చేసుకుని అంటే కడుక్కుని అప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా నీట్గా పూజ సామాన్ అన్ని కడుక్కుని పూజ చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ కూడా ఇంకా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకునేదాన్ని. లలితా చాలీస మార్నింగ్ లలితా చాలీస చదివేదాన్ని కాదు. కనకదార లలితా సహస్రనామం పారాయణ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కనకదార స్తోత్రం చదువుకుని మహాలక్ష్మాష్టకం కూడా చదువుకుని ఈవినింగ్ మళ్ళీ లలితా చాలీస, ఇంకా లాస్ట్లో వచ్చేసి కాలభైరవాష్టకం. ప్రతిరోజు కాలభైరవాష్టకం కూడా ఈ 41 days పారాయణ చేసేదాన్ని. కానీ కాలభైరవాష్టకం ఈవినింగే పారాయణ చేసేదాన్ని. లలితా చాలీస, కాలభైరవాష్టకము, ఇంకా లలిత సహస్రనామ స్తోత్రము, మహాలక్ష్మాష్టకము, కనకదార స్తోత్రం ఈ 3 మాత్రం మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే పారాయణ చేసుకునేదాన్ని ఈ 41 days. అలా మీకు కుదరని పక్షంలో ఒకసారి డైలీ 1 time అయినా చదువుకోవచ్చు. బట్ నేనైతే మార్నింగ్ ఈవినింగ్ 2 times అమ్మవారికి పూజ చేసుకుని చక్కగా 2 సార్లు కూడా పారాయణ అయితే చేసుకునేదాన్ని. ఇంకా నాకు మార్నింగ్ గుడికి వెళ్ళి రావడానికి టైం ఉండేది కాదు. కంపల్సరీ గుడికి వెళితేనే మంచిది పూజ చేసుకుంటా. ఏ అమ్మవారి గుడికైనా సరే గుడికి వెళితే మంచిది. ఇంకా నాకు మార్నింగ్ పూజ అంతా అయిన తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఈవినింగ్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత 6:30 దాటిన తర్వాత, అంటే 6:30 అయ్యేది నా పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి. 6:30 దాటిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళి కంపల్సరీ అమ్మవారికి ప్రదక్షిణ ఒక 3 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేయొచ్చు. నేనైతే ప్రతిరోజు 3 ప్రదక్షిణలు చేసేదాన్ని. చేసి ప్రతిరోజు అమ్మవారికి అక్కడ నైవేద్యం సమర్పించి, పువ్వులు నైవేద్యం సమర్పించి ప్రతిరోజు దీపం పెట్టేదాన్ని. 41 days నిత్యము కంపల్సరీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అయితే దీపం పెట్టొచ్చేదాన్ని. పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే ప్రతిరోజు వెళ్ళి పెట్టొచ్చేదాన్ని, ఒక్కరోజు కూడా మిస్ చేసేదాన్ని కాదు. ఇంకా ప్రతిరోజు నైవేద్యం సమర్పించి అంటే బెల్లం ముక్క కానీ పళ్ళు కానీ అరటిపళ్ళు కానీ తీసుకెళ్లేదాన్ని. పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ తీసుకెళ్ళి నైవేద్యం సమర్పించి దీపం పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చుకుని గుడి దగ్గర మెల్లగా ఇంటికి వచ్చేదాన్ని అనమాట. ఇలా 41 days చేశాను. అయితే నాకు మా ఇంట్లో అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఎవరు బయట నాన్ వెజ్ తిని రావడం కానీ అలా ఏం చేయలేదు. నిజంగానే మాకు అంతా కూడా 41 days అంటే మా లైఫ్లో చేంజ్ అయిపోయినాయి అనమాట. ఎంతో అసలు ఒకటి అని కాదు, చాలా విషయాలు. అదంతా నేను వేరే వీడియో చేస్తాను. ఈ వీడియోలో కూడా నియమాలు అయితే చెప్తాను. ఇంకా మరి ఇలా చేస్తాం కదా, మరి 41 days తర్వాత ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా. ఇలా ప్రతిరోజు చేసుకునేదాన్ని అనమాట. నియమాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకునే, అంటే మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. నాకు ఇలా చేతగైంది ఇలాగే చేసుకునేదాన్ని. అయితే మా ఇంటికి మ్యాక్సిమం ఎవరు రారు. ఒకవేళ ఎవరైనా వచ్చి వెళ్తే మార్నింగ్ తడిబట్టేసేదాన్ని కదా ఇల్లు. ఎవరైనా వచ్చి వెళ్తే ఈవినింగ్ కూడా కంపల్సరీ తడిబట్టేసేదాన్ని. ఎవరు రాకపోతే తడిబట్ట వేసేదాన్ని కాదు. ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడైతే అసలు ఇంట్లో కలుపుకునే వాళ్ళం కాదు. మాకు పైన ఒక రూమ్ ఉంది. అంటే మేము కూడా రెంట్ హౌస్లోనే ఉంటాం. బట్ మాకు పైన పెంట్ హౌస్ లాగా ఒక రూమ్
రూమ్ ఉంది. ఆ రూమ్లో ఉండేవాళ్ళం. మా పిల్లలకి పీరియడ్స్ వచ్చినా నాకు పీరియడ్స్ వచ్చినా కూడా ఇంట్లోకి రాకోకుండా అలా ఉండేవాళ్ళం. లేదు మాకు అలా వీలు కాదు అనుకున్నప్పుడు ఇంట్లోకి వస్తే ఇంకా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి. కంపల్సరీ ఇల్లంతా క్లీన్ చేసుకుని పసుపు నీళ్లు చల్లుకుని మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మాకైతే రూమ్ ఉంది కాబట్టి పక్కకున్నాము. ఇంకా 41వ రోజు ఏం చేశానంటే, అంటే ఆఖరి రోజు ఏం చేశానంటే, మార్నింగు పీఠం అయితే పెట్టుకున్నాను. అంటే అమ్మవారిని విడిగా పెట్టుకుని ఒక పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పెట్టుకుని అక్కడ అమ్మవారి పటాన్ని పెట్టుకుని లలితా సహస్రనామాలతో అర్చన చేసుకున్నాను. అయితే ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారు, సహస్రనామాలు రాని వాళ్ళు ఏం చేయాలి అని. సహస్రనామాలు రాకుంటే అష్టోత్తరంతో అయినా పూజ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ పూజ అయినా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో నేను 9 o'clock ఆ టైంలో టెంపుల్కి వెళ్ళాను. అయితే మాకు దగ్గరలో అంటే ఒక 30 kilometers డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉంది. అక్కడ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిశారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి దర్శనం అది చేసుకుని అమ్మవారికి ఫస్ట్ తాంబూలం సమర్పించాను. అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత అక్కడ ఒక 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చాను. అంటే జాకెట్ ముక్క, గాజులు, అట్టిపళ్ళు అవన్నీ కలిపి తాంబూలం ఇచ్చేసేసి ఒక 5గురికి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి సాయంత్రము నేను ప్రతిరోజు వెళ్ళే టెంపుల్కి ప్రతిరోజు 41 రోజులు వెళ్ళాను కదా, ఆ గుడికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి తాంబూలం పెట్టొచ్చు. ఆ రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ను ఒక ఆవిడని పిలిచాను. ఆవిడకి మంచిగా పట్టు శారీ లాంటిది మంచి ఫ్యాన్సీ శారీ ఒక 1500లో 1600లో తీసుకున్నాను. అంటే ఒక్క ముత్తైదుని పిలిచాను కదా, అమ్మవారితో సమానం అనుకున్నాను కదా అని అమ్మవారికి లాగానే మంచి శారీ అయితే తీసుకొచ్చి ఆవిడకి పెట్టి ఆవిడకి కూడా తాంబూలం అది ఇచ్చేసేసి పూజ అయితే అంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మనకి వీలైతే ఆఖరి రోజు చక్కగా భోజనాలు అయి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒక 5 ముత్తైదువులను 9 మందినో పీల్చుకుని చక్కగా భోజనాలు అయి పెట్టుకుంటే మంచిది. బట్ నాకు అంత చేసుకునే అంత ఓపిక లేదు. అందుకని ఇంకా ఆవిడని పిలిచి తాంబూలం ఇచ్చేసి శారీ అయితే పెట్టానన్నమాట. ఇంకా ఈ పూజ ఇంకా నియమాలు అంటే మన స్తోమత, అంటే మనం చేయగలిగే ఓపిక ఉంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను అన్ని ఎక్కువ నియమాలు పెట్టుకుని చేయలేను కాబట్టి నేను ఫస్టే పూజారి గారిని అడిగి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కనుక్కుని నేనైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మనకు వీలైనంత వరకు నియమాలు పెట్టుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ తినడం, ఇడిచిన బట్టలు ఎప్పుడు తీసేసేయాలి. అంటే మనకు పూజ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఇడిచిన బట్టలు అలాంటివి ఉండడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండడం అలాంటివి అయితే చేయకూడదు. ఎప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉంచుకోవాలి. అలాగే ఎక్కువ మాట్లాడకూడదు. అంటే ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరి మీదైనా కోపం వస్తుంది, లేకపోతే ఎక్కడన్నా ఒక మాట జారాల్సి వస్తుంది కదా. అందుకని వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, తక్కువ ఇది అవ్వాలి. నేనైతే అసలు బయటికి కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు 41 days. ఇంకా పూజలు చేసుకోవడము, ఇంకా పువ్వులు తెచ్చుకోవడం ఇవే సరిపోయాయి నాకు 41 days. నియమాలు అంటున్నారు కదా, ఇవేనండి నియమాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా ఈజీ కూడా ఈ పూజ చేసుకోవడం అయితే. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే అమ్మవారి మీద మనకు విపరీతమైన భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. నిజంగానే అమ్మవారు మన ఇంట్లో ఉన్నారని అనుకోవాలి, ఉంటారు కూడా. నాకు ఎన్నో నిదర్శనాలు, అదంతా కూడా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఈ పూజ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా కష్టాలు అయితే తీరుతాయి. అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి కూడా మనకి చిన్నవి అనిపించినాయి, పెద్దవి అనిపించినాయి, ప్రతిదీ కూడా సాల్వ్ అవుతాయి. ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ ఇదిలోనే ఉంటాం. అంటే ఈ పూజ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా లలిత సహస్రనామం ఆపేద్దామని కూడా అనుకోవద్దు. కంటిన్యూ చేయండి, ఇంకా చాలా మంచిది. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా మిరాకిల్స్ అయితే జరిగినాయి. అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి. నేనైతే నార్మల్ నిత్య పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడే చేసుకునేదాన్ని. ఇంకా ఫస్ట్ అయితే నాకు పటం కూడా లేదు, అమ్మవారి పటం అయితే. నేను పూజ చేద్దాం అనుకున్నప్పుడు నార్మల్గా ఇంకా శివపార్వతులు ఉన్న పటానికే చేద్దాం అనుకున్నా. బట్ మా హస్బెండ్ కరెక్ట్గా శ్రావణ మాసం ఇంకా రేపు స్టార్ట్ అవుతుంది, రేపొద్దున పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ నైట్ అయితే 8 o'clock టైంలో అట్లాగా సర్లే తెచ్చుకుందాం పదా, ఏం కాదులే ఒక పట్టం తెచ్చుకుందాం పదా అని చెప్పి తీసుకెళ్ళి ఇప్పించారు. అమ్మవారు నిజంగా నాకు ఆ అమ్మవారి పట్టం వచ్చిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఇంకా ఆ పటాన్ని చూసుకుంటే ఎక్కువ అమ్మవారితోనే మాట్లాడేదాన్ని. ఏదున్నా అమ్మవారికే చెప్పుకునేదాన్ని. బయటికి వెళ్తున్నాను కూడా అమ్మవారికి చెప్పే వెళ్ళేదాన్ని. వచ్చినాక మళ్ళీ ఇంట్లోకి అలా వచ్చేయకూడదండి, బయటికి వెళ్తే అమ్మవారి ఇంట్లో ఉంటారు కాబట్టి కంపల్సరీ కాళ్ళు చేతులు మొహం కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకుని అయితే రావాలి. మా పిల్లలైనా సరే, మా చిన్న పాప అయితే రోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేది. తనైతే రాగానే కంపల్సరీ బయట స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి వచ్చేదనమాట. ఇంట్లో అన్ని ముట్టుకోవద్దని చెప్పేసి అంత నిష్టగా అయితే చేసుకున్నాము. అంటే కొంచెం నీట్గా, అంటే
బయట ఎక్కడో మనకు తెలియకోకుండా ఎక్కడైనా ఉంటారు కదా, ఇంకా ఏదో ఒకటి తొక్కొస్తాం అట్లా అని చెప్పేసి నీట్గానే చేసుకున్నాము. ఎక్కువ నియమాలు అయితే లేవు కానీ సింపుల్గా అయితే ఈజీగా అయితే చేసుకోగలుగుతాము. వీలైతే మీరు కూడా చేసుకోండి. అంతా అయితే మంచిగా జరుగుతుందండి. ఏం జరిగింది ఏంటి, అమ్మవారు మా ఇంట్లోకి ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా నేనైతే ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.